పక్కన 16వ తేదీ ఎలక్షన్ ప్రెస్ వచ్చింది, ప్రెస్ నోటు ఎలక్షన్ నోటిఫికేషన్. ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది. 16వ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో దాన్ని పాటించక తప్పదు. అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు 2015లో వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి. ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 4 రోజులు ఇక్కడ ఉండేటట్టుగా నెల్లూరులో రిక్వెస్ట్ చేసాం. ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు. నేనైతే 15 రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్నీ చేసాం. అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాల చెరువు పై భాగంలో కొండలో పట్టడం వల్ల ఆ వాటర్ అంతా యాక్చువల్గా రావటం వల్ల అది ఓవర్ఫ్లో అయిపోయింది. అయితే దానికి సొల్యూషన్, చిన్న సొల్యూషన్, ఆ రోజు అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడా. ఫ్యూచర్లో ఇలాంటివి జరిగినప్పుడు ఇలా ఇళ్ల మీదకి నీళ్లు రాగడం అంటే ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో, డిఈతో, డిఈలతో, ఏఈలతో కూర్చొని చర్చిస్తే ఒకటే అన్నారు, సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు, దీన్ని క్లోజ్ చేసేసి అక్కడ పొట్టేపాళెం పోయే దగ్గర ఓపెన్ చేస్తాం, ఓవర్ఫ్లో అయినప్పుడు అటు నుంచి పెన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు. వెంటనే చేయమని అధికారులు చేశాను, వెంటనే చేశారు. చిన్న సొల్యూషన్, చిన్న ఆలోచన, చిన్న ఐడియా. దాంతో మళ్ళా ఇంతవరకు 2015 నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్క నీరు రాలా. ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం. మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది. ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే, సార్ మీరు ఆ రోజు 2015లో దగ్గరుండి చేశారు, ఆ తర్వాత నుంచి ఇంతవరకు ఒక చుక్క నీరు లేదు, ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి. ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది. నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా, మీకు అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ముందు చెప్పలా, చేసి తర్వాత మాట్లాడా. నేను మాటల మనిషిని కాదు. ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నారు. మేము మీ ఊరు మనిషిని, నేను నెల్లూరు మనిషిని, నేను అది చేస్తా ఇచ్చా. ఎందుకు చేయలేదు 5 సంవత్సరాల పరిపాలనలో? 5 సంవత్సరాల పరిపాలన నెంబర్ 2 ఆయన ఎంపీ గారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నెంబర్ 2. ఎందుకు డెవలప్ చేయలేదు 5 సంవత్సరాలు? ఎందుకు అండర్ గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేసి దోమల్లేని నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు? సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు? అదేవిధంగా నెక్లెస్ రోడ్ ఎందుకు పూర్తి చేయలేదు సెకండ్ ఫేజు? అదేవిధంగా ఎన్నో వర్క్స్ టేకప్ చేసాం. అన్నా క్యాంటీన్స్ ఎందుకు వదిలేస్తారు చెప్పండి? చక్కగా పేదలు భోంచేసేది. పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు, కూలీ నాలికి పోయేవాళ్ళు, ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం కష్టమనే దాంతో అన్నా క్యాంటీన్స్ పెట్టాం. అన్నా క్యాంటీన్స్ ఎవరు పెట్టాం? పేదలు నిరుపేదలకి, కూలి వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, వాళ్ళ కోసం పెట్టాం. ఎందుకు దాన్ని మూసేశారు చెప్పానండి? డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు? ఈ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆ పార్కులు నేను చేసిన తర్వాత అక్కడ పట్టించుకోవాలా? ఎందుకు అట్లా మెయింటైన్ చేయలేదు చెప్పానండి? నేను నెల్లూరు వాడిని అది చేస్తాను ఇది చేస్తామని ఏదో వాట్సాప్లు పెడుతున్నారు. ఎందుకు 5 సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడై? నేను మళ్ళీ 2014 కంటెస్ట్ చేయాల, ఎవరిని ఓట్లు అడగలా, ఒక్కరిని ఓటు అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరుకు సేవ చేశా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల. అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు వేయండి నేను అది చేస్తా ఇది చేస్తా అనేది కాదు. నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. తర్వాత నేను చక్కగా 550 కోట్లతో అండర్ గ్రౌండ్ సివరేజ్ దోమల్లేని నగరం చేయడానికి, 550 కోట్లతో రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో, నెల్లూరు 54 డివిజన్ ఇంక్లూడింగ్ రూరల్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా వాటర్ లైన్స్
సంగం బ్యారేజ్ని చేసాం, అది పూర్తి చేయలే. ఆ రెండింటికి 1100 కోట్లు శాంక్షన్ చేసాం. హట్కో లోన్ ఆ హట్కో లోన్ కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుగా చేసాం. తర్వాత ఆ బర్డను నెల్లూరు ప్రజల మీద పడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను. సార్, నెల్లూరు ప్రజలకి అంత కట్టే శక్తి లేదు, నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్సులు పెంచాలా, ట్యాక్సులు పెంచితే ప్రజల మీద బర్డెన్ పడుతుంది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చేయండి అంటే అప్పటికప్పుడు క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేసాం. రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో పెట్టించమన్నా. నిన్నేదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, నాకు తెలీదు ఎవరు పంపిస్తున్నారో. అది నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలా, 11% ఇంట్రెస్ట్, సో ప్రజల మీద భారం పడుతుందని మున్సిపాలిటీకి శాంక్షన్ చేసాం, లేకపోతే ఇవ్వరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి క్యాబినెట్లో పెట్టించి అప్రూవ్ చేయించా రాష్ట్ర బడ్జెట్లో అయ్యేటట్టుగా. రాష్ట్ర బడ్జెట్లో ఎందుకు చేసుకోలేదు? ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దానికి బడ్జెట్ ఇవ్వాలా, అది వాళ్ళ డ్యూటీ. నేను చేయించా, క్యాబినెట్లో అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, వీళ్ళు కల్లబల్లి మాటలు చెప్తున్నారు, కల్లబల్లి మాటలు. క్యాబినెట్లో నేను అప్రూవ్ చేయించా. నెల్లూరు ప్రజల మీద బర్డెన్ పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్లో చేసేటట్టుగా. కానీ ఎస్ఎంఎస్లు ఇస్తున్నారంట, కాబట్టి అది నమ్మవద్దు. ఒకటేనండి, నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు, నాదంతా చేతలే, మీకు అందరికీ తెలుసు. 43,000 ఇళ్ళు కట్టమని నన్ను ఎవరు అడగలా. నెల్లూరు పుట్టి పెరిగినందుకు చేశా, ఓటు అడగగానే చేశా. ఏ పని చేసినా 2014లో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు. తెలుగుదేశం పార్టీకి 1993 నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు. మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా, రాష్ట్రానికే కాదు, అమరావతి రాజధానికే కాదు, నెల్లూరు ప్రజలకు కూడా, నెల్లూరు 54 డివిజన్ ప్రజలకు చేయాలని చేశా. కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటుకు అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు నేను మీ ముందుకు చోటు అడుగుతుండా, ఈరోజు కంటెస్ట్ చేస్తుండా. ఈరోజు నాకు ఇంకా నైతిక బాధ్యత, ఇంకా బాధ్యత పెరిగింది. మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత, ఖచ్చితంగా చేసి చూపిస్తాను.